అయితే అతడు మన అపరాధముల కొరకు గాయపరచబడెను, మన అపరాధముల కొరకు గాయపరచబడెను. అతడు మన దోషముల కొరకు నలగగొట్టబడెను. ఎవరి గురించి అంట? మన అపరాధముల కొరకు గాయపరచబడెను, అతడు మన దోషముల కొరకు నలగగొట్టబడెను. హల్లెలూయా. అందుకే అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఒక వ్యక్తి మన కోసం చనిపోడు, ఒక వ్యక్తి మన కోసం చనిపోడు కదా. ఒక తండ్రి మట్టికే లేదా తల్లి మట్టికే, మరి నిజంగా మనల్ని ప్రేమించే వారి మట్టికే మన కోసం ప్రాణం పెట్టడానికి చూస్తారు. మరి అలాంటి మనము మరి మన పాపులమైనప్పుడు కదా, ఒక పాపిని రక్షించే ప్రేమ క్రీస్తు తప్ప ఎవరు ఇవ్వలేదు ఈ లోకంలో. ఒక పాపాత్ముని క్షమించే ప్రేమ క్రీస్తు ప్రేమ తప్ప వేరే మానవుని ప్రేమ లేదు. అంతెందుకు, నీ ఇంట్లోనే ఒక వ్యక్తి ఉంటాడు, ఆ వ్యక్తిని ఎంత మాత్రం నువ్వు క్షమించవు, ఎంత మాత్రం రానివ్వవు ఇంట్లోకి, ఎంత మాత్రమో నువ్వు యాక్సెప్ట్ చేయవు. ఎందుకు? కోపం, పగ, మేబీ గొడవలు అయి ఉంటాయి, నీకు ఆ వ్యక్తికి పడట్లేదు, నువ్వేం చేస్తావు? వెలివేస్తావు, ఇంకెప్పటికీ ఎన్నటికీ మాటలు లేకుండా. మరి అలాంటి పరిస్థితిలో ఈరోజు నీవు గనక క్రీస్తుని రక్షకునిగా చేసుకున్నప్పుడు నువ్వు ఎలా ఉండాలి అంటే, అతన్ని క్షమించాలి, ఆమెను క్షమించాలి. వారిని క్షమించగలిగే ప్రేమ నీలో ఉన్నప్పుడే నిజమైన క్రీస్తు ప్రేమను నువ్వు చాటినట్టు. అంతేగాని నీ లోపడంతా కుళ్ళు, కుట్ర, ద్వేషము, పగలు పెట్టుకొని నువ్వు క్రీస్తు బిడ్డను అని చెప్పుకుంటే సరిపోదు కదా. నేను ప్రేమ కలిగిన వాడిని అంటే చెప్పుకుంటే సరిపోదు, క్రైస్తవులము అని చెప్పుకుంటే సరిపోదు కదా. క్రీస్తు మార్గంలో నడిచినప్పుడు, క్రీస్తు ప్రేమను అనుసరించినప్పుడు అంతటి సహనము, ఓర్పు మన జీవితంలో మనము కలిగి ఉన్నప్పుడే నిజంగా మనము ధన్యులము. మనము మరి ఆ నీతి మార్గములో నడిచిన వారంగా ఉంటాం. అంతేగాని మన జీవితంలో నిజంగా మరి ఒకసారి నన్ను నేను ప్రశ్నించుకుంటాను. ప్రతిరోజు నేను బోధిస్తున్నాను మీకు, కానీ ఇది నాకు కూడా నేను బోధించుకుంటున్నాను. ఎందుకంటే వాక్యము చెప్తుంది, ఇదిగో ఈ విధంగా నువ్వు వెళ్ళాలి, తగ్గించుకో, నీ జీవితాన్ని మార్చుకో. ప్రతిసారి ఎందుకంటే మనం మనుషులమండి, తప్పు చేసేవాళ్ళం, మనం పాపం చేసేవాళ్ళము కదా. కోపం వస్తే మనము ఎంత మాత్రం సహించే వాళ్ళము కాదు. కానీ దేవుడు మనకిచ్చిన కృప, దేవుడు మనకిచ్చిన ప్రేమను మనం ధ్యానం చేసినప్పుడల్లా మనం సరి చేసుకోవడము ఎంతైనా అది మనకు తగినది. సరి చేసుకోవాలి. ఎవ్రీడే స్నానం చేస్తాం కదా, ఎవ్రీడే ఇస్త్రీ బట్టలు, ఎవ్రీడే మంచిగా తయారవుతాం, దూకుంటాం కదా, స్ప్రే అన్నీ చేసుకొని మరి ముందుకు వెళ్తూ ఉంటాం. ప్రతిరోజు డ్యూటీకి వెళ్ళేటప్పుడు చాలా ఫ్రెష్గా కదా, ఎక్కడికి వెళ్ళినా చాలా అందంగా తయారై వెళ్తూ ఉంటాం. హెయిర్ స్టైల్ కదా, మన డ్రెస్సింగ్ స్టైల్ అంతా కూడా బాగుంటుంది. కానీ ఒక్క విషయంలో మటుకు మనం చాలా దేవుని దృష్టిలో చాలా ఘోరమైన స్థితిలో మనం ఉంటున్నాం. అందుకనే క్రీస్తు మనలను ప్రేమిస్తూ పాపము విషయమై చనిపోయి నీతి విషయం జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు నీ పాపములను ఆయన శరీరంలో వేసుకున్నాడు. ఎందుకంటే ఈ పాపముకి సంబంధించిన మరణము నీ పైన ఉండకూడదు. ఈ మరణ సంబంధమైనటువంటి కాడి నీలో ఉండకూడదు. దాన్ని తీసివేయాలి. నిన్ను ఒక మంచి మార్గంలో అంటే నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మోసుకున్నాడు, వేసుకొని ఆ మ్రాను పైన ఆయన మన కొరకు చనిపోయాడు. మరి చాలామంది అంటారు, మీ దేవుడు చనిపోయాడు కదా, మరి 3వ దినం తిరిగి లేస్తానని చెప్పిన క్రీస్తు పునరుత్థానుడయ్యాడు కదా, లేచాడు కదా, అనేకులు కనపడుతూ
సాక్ష్యం ఇచ్చాడు కదా, ఆయన బ్రతికినప్పుడు తిరిగి 3వ దినం లేచినప్పుడు సమాధులు తెరవబడ్డాయి. సమాధిలో ఉన్నటువంటి ఆ యొక్క చనిపోయిన మృతదేహాలు ప్రాణముతో లేచి ఆ వీధిలో సంచరించినట్లు మరి లేఖనం సెలవిస్తూ ఉంది. ఆయన తిరిగి లేచిన సమయంలో అద్భుతాలు, మరణించిన సమయంలో భూకంపాలు. నిజంగా దేవునికి మహిమ కలుగునుగాక. మరి మనము ఈరోజు ఆ నిజ క్రైస్తవ జీవితాన్ని మనం కలిగి ఉన్నందుకు మరి నిజంగా మనము ఎంతో సంతోషించాలి. మనము మన యొక్క జీవితంలో కోల్పోయిన సమస్తము మనం పొందుకోగలమని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎలా పొందుకోవచ్చు? ఈరోజు స్వస్థత కావాలి, నేను దీవించబడాలి ఉద్యోగంలో, నా పిల్లలు దీవించబడాలి చదువులో, నా కుటుంబం ఆశీర్వదించబడాలి, ఒక మంచి గౌరవం కావాలి. ఈ లోకంలో నేను కోల్పోయినటువంటి గౌరవం, నేను కోల్పోయినటువంటి ఆ పేరు, నేను కోల్పోయినటువంటి మర్యాద, నేను కోల్పోయినటువంటి ఆ యొక్క ధనము నాకు కావాలి. నేను కష్టపడి సంపాదించుకోవాలి. మరి దేవుడు ఆశీర్వదిస్తాడని వాక్యం సెలవిస్తుంది. 128వ దావీదు కీర్తనలో, యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచువారు ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. ఎప్పుడు? నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు కదా, భయభక్తులను కలిగి ఉన్నప్పుడు. అంటే వాక్యము మరి చెప్పేటప్పుడు శ్రద్ధగా విని ఆ వాక్యానుసారము జీవించే వ్యక్తిగా ఉన్నప్పుడు నీ చేతుల కష్టార్జితం దేవుడు ఆశీర్వదిస్తాడు. అప్పుడు నువ్వు ఏ పని చేసినా, ఏ చిన్న పని చేసినా నువ్వు బ్లెస్ అవ్వడం నువ్వు చూస్తావు, నువ్వు దీవించబడ్డ నువ్వు చూస్తావు, నువ్వు ఆశీర్వదించబడ్డ నువ్వు చూస్తావు. అప్పుడు నీ పిల్లల్ని నువ్వు పోషించుకోగలుగుతావు, వారి ఫీజులు కట్టుకోగలుగుతావు, నువ్వు ఇల్లు కట్టుకోగలుగుతావు. నువ్వు రాబోయే కాలంలో దేవుడు నిన్ను గొప్ప స్థితిలోనికి తీసుకొని వస్తాడు. హల్లెలూయా. రాబోయే కాలంలో గొప్ప స్థితిలోనికి దేవుడు నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా కదా. నువ్వు నమ్మితే ఏంటది? క్రీస్తు నా కొరకు చనిపోయాడు, ఆయన పొందిన గాయముల చేత నేను స్వస్థత నొందుతాను అని నమ్మితే, నేను చెప్తున్నాను, నీ విశ్వాసంకి ఏముంది? ఏముందమ్మా? స్వరము, వాయిస్. నీ విశ్వాసం పనిచేయడం మొదలు పెడుతుంది. విశ్వాసము మరి ఎంతటి గొప్ప కార్యమునైనా నీ జీవితంలో జరిగిస్తుందని లేఖనము సెలవిస్తాం కదా. ఆవగింజంత విశ్వాసం నీకుంటే నువ్వేం చేయగలవు కదా, గొప్ప కార్యములను చూడగలుగుతావు. అందుకనే మనము ఈ లోకములో ఉన్నంత కాలము మనం ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోవాలా, క్రీస్తు యేసు పొందిన గాయముల చేత నేను స్వస్థత పొంది ఉన్నాను కదా. చెప్పండి, క్రీస్తు యేసు పొందిన గాయముల చేత నేను స్వస్థత పొంది ఉన్నాను. నా హృదయములో ఉన్నటువంటి అనారోగ్యము నుండి నేను స్వస్థత పొంది ఉన్నాను. నా విశ్వాసములో ఉన్నటువంటి అనారోగ్యము నుండి నేను స్వస్థత పొంది ఉన్నాను. శరీరములో ఉన్న అనారోగ్యము నుండి నేను స్వస్థత పొంది ఉన్నాను. ఆత్మీయ స్థితిలో నేను కలిగి ఉన్నటువంటి అనారోగ్యము నుండి నేను స్వస్థత పొంది ఉన్నాను. క్రీస్తు పొందిన గాయముల ద్వారా నేను స్వస్థత పొంది ఉన్నాను. ఆత్మలో స్వస్థత పొంది ఉన్నాను, శరీరంలో స్వస్థత పొంది ఉన్నాను, విశ్వాసంలో స్వస్థత పొంది ఉన్నాను కదా. ఆత్మీయ జీవితంలో కూడా నేను స్వస్థత పొంది ఉన్నాను. అన్నీ సరి చేసుకుందాం కదా, అన్నీ సరి చేసుకో. ఆత్మీయ జీవితం, నీ విశ్వాస జీవితం, నీ శరీరము కదా, నీ ఉద్యోగము, నీ చదువు, నీ వ్యాపారము, నీ పిల్లలు, నీ కుటుంబము, ప్రతి విషయంలో కూడా ఏముండాలి? స్వస్థత. ఈ స్వస్థత ఎలా పొందుకుంటావు? నువ్వు క్లెయిమ్ చేయాలా. ఈ వాగ్దానమును నీవు క్లెయిమ్ చేస్తూ, ఈ వాగ్దానము నువ్వు ప్రవచిస్తూ, పలుకుతూ, నిత్యము నువ్వు పాజిటివ్గా పలకాల కదా. అయిపోయింది నా జీవితం అనొద్దు, ఇప్పుడు మొదలైంది నా జీవితం అని చెప్పాలి. ఇప్పుడు మొదలైంది నా ఆశీర్వాదం, ఈ రోజు నుండి మొదలైంది. ఈ లోకం చూస్తుంది నన్ను కదా. ఎవరైతే వీడు పనికిరాడు,
ఇదిగో వీడు పనికిరాడు, చేతగాని వాడు, చదువు లేదు, ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, ఏది చేసినా వీడు నష్టపోయాడు, నష్టజాతకుడు అన్నారో, నష్టజాతకురాలు అన్నారో, నేను చెప్తున్నాను ఈ రోజు నుండి నీవు ఈ విశ్వాసమును కనుక పట్టుకుంటే, ఈ వాక్యమును కనుక నువ్వు ప్రతిరోజు నీ నోటి ద్వారా ప్రవచిస్తూ నువ్వు దేవుని సన్నిధిలో మొరపెట్టినట్లయితే, నేను చెప్తున్నా నీ స్థితిని మార్చి నిన్ను ఉన్నతమైన స్థితిలో పెడతాడు దేవుడు. అప్పుడు లోకంలో ఉన్న ప్రతి ఒక్కడు నిన్ను చూసి ఆశ్చర్యపోతాడు. చదువు లేదు కదా, ఉద్యోగం లేదు కదా, ధనము లేదు కదా, ధాన్యము లేదు కదా, ఇదిగో మంచోడు కాదు కదా, నువ్వు ఎన్నన్నా సరే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాను, నేను నమ్ముతా, నేను విశ్వసిస్తాను, నేను నమ్ముతున్నాను, నేను బ్లెస్ అవుతాను, నేను ఆశీర్వదించబడతా, నేను ఈ లోకంలో ఉన్నటువంటి సమస్తమును నేను జయించగలుగుతాను. హల్లెలూయా. నువ్వు చెప్పగలిగితే, నువ్వు ఈ విధంగా నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ పరిస్థితులన్నిటినీ దేవుడు మార్చగలుగుతాడు. హల్లెలూయా.